పర్యావరణ పరిరక్షణను ప్రతి ఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే గల్లా మాధవి అన్నారు. బుధవారం అమరావతి రోడ్లోని నారాయణ పాఠశాల బ్రాంచ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వన మహోత్సవ ర్యాలీని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె ప్రసంగిస్తూ మొక్కల పెంపకం ప్రగతికి మెట్లు అనే నినాదం ప్రతి చిన్నారి చిన్నతనం నుంచి అలవర్చుకోవాలని కోరారు. ఇలాంటి మంచి సామాజిక బాధ్యత కలిగిన కార్యక్రమాలు నిర్వహిస్తున్న పాఠశాల యాజమాన్యాన్ని అభినందించారు. ఈ అవగాహన ర్యాలీ కార్యక్రమాన్ని టీడీపీ సీనియర్ నాయకులు, పాఠశాల ఏజీఎం నాగరాజు, పాఠశాల ప్రిన్సిపల్ రమేష్ బాబు, ఉపాధ్యాయులు, సిబ్బంది హాజరయ్యారు. ఈరోజు అమరావతి నారాయణ క్యాంపస్లో ఒక అద్భుతమైన ప్రోగ్రామ్ని చేపట్టారు. అక్కడ యాజమాన్యం పిల్లలందరినీ భాగస్వాముల్ని చేస్తూ మొక్కలు నాటడం ఎంత ముఖ్యమో సమాజానికి తెలిసే విధంగా ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ని క్రియేట్ చేస్తూ నర్చరింగ్ ద నేచర్ అనే కాన్సెప్ట్ని తీసుకొస్తూ ఈరోజు ఒక ర్యాలీ లాగా పిల్లలతో వెళ్ళాలి, సమాజంలో మొక్కల్ని నాటడం ఎంత అవసరమో ఈరోజు తెలియపరుస్తూ ఒక ర్యాలీని ప్రారంభించబోతూ ఉన్నారు. గతంలో చంద్రబాబు నాయుడు గారు జన్మభూమి కార్యక్రమం ద్వారా ఇలాంటివి పిల్లలతో చేపట్టేవాళ్ళు. మేము కూడా చిన్నప్పుడు ఇలా పిచ్చి మొక్కల్ని తీసేయడం, మొక్కల్ని స్కూల్ ఆవరణలో నాటడం, అలాగే మేము ఉంటున్న ప్రాంతాల్లో కనీసం ఒక 10 మొక్కలనైనా నాటి ఆయన దగ్గర నుంచి మన్ననలు పొందడం, షీల్డ్లు తీసుకోవడం, ప్రశంసా పత్రాలు తీసుకోవడం చేసేవాళ్ళం. ఎంతో ఇన్స్పైరింగ్గా కూడా సమాజంలో కూడా ఎంతో అవేర్నెస్ క్రియేట్ అయ్యేది. రానున్న రోజుల్లో మరి మనం గడిచిన రోజులు తీసుకుంటే మొక్కల్ని కంప్లీట్గా కట్ చేయడము, లేదంటే ఎక్కడికక్కడ ఫారెస్ట్ని డిప్లీట్ చేయడమే మనం చూస్తూ వచ్చాము. మళ్ళీ ఇదొక అద్భుతమైన ప్రోగ్రామ్ని స్కూల్ యాజమాన్యం వాళ్ళు చేపట్టారు. ప్రతి స్కూల్ కూడా ఇలాంటి ప్రోగ్రామ్స్, పబ్లిక్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్, అందున పిల్లలకు ఒక అవేర్నెస్ క్రియేట్ చేస్తూ వాళ్ళని భాగస్వామ్యాలు చేసుకునే ప్రోగ్రామ్స్ నిజంగా కంటిన్యూ చేయాలి. ప్రతి ఒక్క స్కూల్ కూడా వీరిలా నారాయణ విద్యా సంస్థల ఆధ్వర్యంలో అమరావతి రోడ్డు బ్రాంచ్లో ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి అవగాహన ర్యాలీని ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా చేసిన గల్లా మాధవి గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు మేడం. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ఎంకరేజ్ చేస్తారు కాబట్టి మీరు ఎంత తమ విలువైన సమయాన్ని మాకు, మా పాఠశాలకు, మా విద్యార్థులకు కేటాయించినందుకు ధన్యవాదాలండి. పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అండి. చిన్నపిల్లల ఏజ్ నుంచే ఈ పర్యావరణం మీద అవగాహన, మొక్కలు నాటించడం, ఇటువంటి కార్యక్రమాలు చేయడం ద్వారా మనం ఎంతో కొంత ఈ డీఫారెస్టేషన్ జరుగుతూ ఉంది కాబట్టి ఎంతో కొంత ప్రతి ఒక్కళ్ళు ఒక మొక్కను నాటే కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సహకరించినందుకు ఎమ్మెల్యే గారికి మరీ కృతజ్ఞతలు, అలాగే మా సహోదరులు మేనీ గారికి ధన్యవాదాలు.